ఎవరే అది? నీ పేరునే వచ్చిందక్క. ఎవరి పేరునొస్తే ఏంటి? నువ్వు చదువుకుందానివేగా, అందులో ఏముందో చదువు. అది అత్తయ్య, ఒకరి పేరు నచ్చిన లెటర్ ఇంకొకరు చదవకూడదు. ఇవేమి సీక్రెట్ లెటర్స్ కావులే. మీ అక్క కూడా ఇక్కడే ఉంది కదా, నేను చదవమంటున్నాను కదా, చదువు. ప్రవళిక, ఆ లెటర్ ఓపెన్ చేసి చదువు. అలాగే అక్క. ఏఎస్ఐ మంజు గారికి క్వార్టర్స్ కావాలని మీ లెటర్ని పరిశీలించాక పోలీస్ క్వార్టర్స్లో బ్లాక్ బిలో హౌస్ నెంబర్ 96ని మీకు అలాట్ చేశాము. అక్క, నీకు పోలీస్ క్వార్టర్స్ అలాట్ చేశారక్క. కంగ్రాచులేషన్స్. అదేంటి, అసలు నేను అప్లై చేయకుండానే క్వార్టర్స్ ఎలా అలాట్ చేశారు? అది లైవ్. లెటర్ చూసి ఆశ్చర్యపోతావేంటి? నువ్వు క్వార్టర్స్ కావాలని కోరుకున్నావు, వాళ్ళు ఇచ్చారు. ఆనందపడాలి గాని ఆశ్చర్యపోతావేంటి? నేను క్వార్టర్స్ కావాలని అసలు అప్లై చేయలేదు. నువ్వు అప్లై చేయకపోతే ఆకాశ్ రామన్ అప్లై చేశాడా? బాలే మాట్లాడుతావు. అయినా మీ అమ్మ మీ చెల్లి ఇక్కడ ఉండలేకపోతున్నారు. వాళ్ళిద్దరినీ తీసుకెళ్ళి ఆ క్వార్టర్స్ లో పెట్టుకో. అక్కడైతే కంఫర్టబుల్ గా ఉంటారు. నాకు కూడా కొంచెం ప్రశాంతత పెరుగుతుంది. నన్ను క్వార్టర్స్కి పంపించాలని ఈ మనం ఇలా చేసుంటుందా? లేక ఈవిడి గారి ఫ్రెండ్ ఆ రాజేశ్వరి ఏమైనా ప్లాన్ చేసి నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించాలనుకుంటుందా? ఏమా అన్నపూర్ణ, ఇక నువ్వు ఇంట్లోంచి వెళ్లాల్సిందే. మొహమాట పడుకుంటూ నువ్వు మాత్రం నా ఇంట్లో ఎంతకాలం ఉంటావులే. ఆ పోలీస్ క్వార్టర్స్ లో అయితే నీ చిన్న బిడ్డకి సెక్యూర్డ్ గా ఉంటుంది. వచ్చిపోయే మగ వెధలకి అమ్మో పోలీస్ క్వార్టర్స్ అనే భయం ఉంటుంది. ప్రవళిక వైపు ఏ పోరంబోకుడు కూడా కన్నెత్తి చూడ్డు. అక్క, మనం క్వార్టర్స్కి వెళ్ళిపోదాం అక్క. అమ్మ నీతో చెప్పలేకపోతుంది కానీ ఇక్కడ మసలు ఉండలేకపోతుంది. సరే చూద్దాం. ఈ విషయం మీ బావకు కూడా చెప్పాక అప్పుడు ఆలోచిద్దాం. వాడితో చెప్పేదే ఉంటుంది. ఇదిగో మీ అమ్మని చెల్లిని నువ్వు క్వార్టర్స్ లో పెట్టు. నేను చెప్తున్నాను కదా, అన్నీ సర్దుకోండి. అయినా మీ అమ్మని మీ చెల్లిని నా కొడుకు ఇంటికి ఎందుకు తీసుకొచ్చాడు? మీ అమ్మ పరిస్థితి బాగోలేదు, ఆ చిట్టీలు కట్టిన వాళ్ళు మీ ఇంటి మీద పడి మీ అమ్మతో గొడవ పడుతున్నారనే కదా. ఇప్పుడు నువ్వేమి కిరాయి కట్టి ఇంకో ఇంట్లో ఉంచడం లేదు కదా. ఇది పోలీస్ క్వార్టర్స్, అంతా పోలీస్ వాళ్లే ఉంటారు కాబట్టి అక్కడికి ఎవ్వరూ వచ్చి మీ అమ్మతో గొడవలాడు. ఏమైంది? ఏదో మీటింగ్ పెట్టినట్టున్నారు. ఏం లేదురా, నీ భార్యకి ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేదంట.